ట్రైలర్లో సబరి ఒకటి ఉంది, అది అందరూ చూసే ఉంటారు కదా. మరి ఆ మూవీకి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు ఇప్పుడు అయితే మనం ఉన్నాము. మరి ఆ మూవీ ఇంట్లో ఇంకేమో సీక్రెట్స్ ఉన్నాయా, అసలు ఆ మూవీ చేయడానికి రీజన్స్ ఏంటి, ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. చెప్తారో లేదో, మనం క్వశ్చన్స్ అడిగితేనే కదా మనకు తెలిసేది. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాము. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా బాగున్నారా? ఓకే సార్, ఇప్పుడు శబరి మూవీతో మీరైతే మా ముందుకి రాబోతున్నారు. ఇది మీ ఫస్ట్ మూవీ? అవునండి. సో ఈ ఫస్ట్ మూవీ కాబట్టి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు సపరేట్గా ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డెఫినెట్గా ఎక్సైటెడ్గా ఉందండి. కాకపోతే ఏంటంటే డైరెక్టర్గా ఇది ఫీచర్ ఫిల్మ్గా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్గా ఫస్ట్ సినిమా ఉండొచ్చు. దీనికి ముందర నేను కార్పొరేట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్ అవి చేస్తున్నాను. సో ఏంటంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే పాయింట్ మీద బాగా ఎక్సైటెడ్గా ఉన్నాను. అంటే ఐఎమ్ ఆల్సో లైక్ వెయిటింగ్ లైక్ ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎలాగైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాగే నేను కూడా నా సినిమా ఒక ఎగ్జామ్ అయితే దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను అంతే కదా, ఇప్పుడు టెక్నికల్గా మనం మ్యాక్సిమం కృషి చేసాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడిటోరియం యొక్క మెప్పును పొందడం చాలా కష్టమైన విషయం అండి. ఒక 10 ఏళ్ల క్రితం విషయం వేరు, ఎందుకంటే ప్రపంచంలో అన్ని మూలల నుంచి సినిమాలు అన్ని లాంగ్వేజెస్ చూసేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ మలయాళం సినిమాలు అన్నీ కూడా చూసేస్తున్నారు. సో వాటన్నిటితో పోటీ పడుతూ మనం ఇంకా ఎంగేజింగ్గా ఒక సినిమా చూపించగలగాలి. సో అది డెఫినెట్గా మంచి పెద్ద పరీక్ష అది. సార్, ఇప్పుడు ఒక కథ రాయాలంటే మనకి మన లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అనేది జరిగి ఉండాలి. ఆ కథకు సంబంధించి కొంచెం ఆ పాయింట్ని తీసుకొని మనం కథను స్టార్ట్ చేస్తాం. లేకపోతే ఇంకా సంథింగ్ ఒక పాయింట్ అయితే మనకు ఖచ్చితంగా కావాలి ఒక స్టోరీ రాయాలంటే. అలాగా మీరు ఈ స్టోరీ రాయడానికి మెయిన్ పాయింట్ ఏంటి సార్? మెయిన్ పాయింట్ అంటే అండి, యాక్చువల్గా న్యూస్ పేపర్స్లో చూసే కొన్ని ఇన్సిడెంట్స్ అండి. అంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అని నేను చెప్పలేను, కానీ లైక్ తల్లిదండ్రులు పిల్లల కోసం ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేసి వాళ్ళని బతికించుకోవాలి అనుకుంటే వీళ్ళ ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా దానికి కూడా కష్టపడి, లేకపోతే ఏదో ఇన్సూరెన్స్ వస్తుంది, మనం కొన్ని సినిమాల్లో చూస్తాం ఇన్సూరెన్స్ వస్తుంది పిల్లవాడు బతుకుతాడు అనుకుంటే దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్, క్వైట్ అ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లైక్. అది ఒక తల్లి దగ్గర చాలా ఎక్కువగా చూశాను నేను. తండ్రి దగ్గరైనా చిన్న స్వార్థం ఉండొచ్చేమో, లేకపోతే మిగతా వాళ్ళ దగ్గర ఉండొచ్చేమో, కానీ ఒక తల్లి మాత్రం తన ప్రేమలో ఎటువంటి కల్మషం ఉండదు. పిల్లల కోసం అవసరమైతే ప్రాణం కూడా ఇచ్చేసే. ఇప్పుడు ఎంత డిగ్నిఫైడ్గా ఉండే ఒక తల్లి అయినా కొడుక్కో కూతురుకి ఏదో ప్రాబ్లం వస్తే ఆవిడ విలువెల్లాడిపోయాడని చూస్తే ఈవిడ ఏంటిది హైకోర్టు జడ్జేనా, ఇలా మాట్లాడుతుంది, ఇలా ఉంది ఏంటి, పిల్లల కోసం ఎంత ఇది చేస్తుంది ఏంటి, మనకు అనిపిస్తుంది. దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ అండి. ఒక పిల్లవాడిని వాడి మీద వాడు బాగా చదువుకుంటే వాడు బైక్ రావాలనుకున్నప్పుడు సడన్గా వాడి మీద డ్రగ్స్ కేసు వేస్తే 18 సంవత్సరాల పాటు కోర్టులో పోరాడి పిల్లవాడు చనిపోయిన తర్వాత కూడా, పిల్లవాడు చనిపోయాక వాడి మీద నింద పడింది, ఆ నిందని తొలగించాలని చెప్పి తన జీవితాంతం సంపాదించిన సొత్తంతా ఖర్చు పెట్టి వాడు నిరపరాధి అని ప్రూవ్ చేసిన తల్లి క్యారెక్టర్ ఉంది మన సమాజంలో. మీరు వినే ఉంటారు. సో ఒక తల్లికి అంత ఎమోషన్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా. బేసిక్గా చచ్చేంత ప్రేమిస్తే అది చంపేంత ద్వేషంలా మారుతుంది అనేది నేను చెప్దాం అనుకున్న పాయింట్. సో ప్రేమిస్తే అన్నప్పుడు ప్రేమ యొక్క స్వచ్ఛమైన రూపం తల్లి మాతృత్వంలోనే ఉంది. సో మాతృత్వాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకొని మనం ఎందుకు చేయకూడదు? దెర్ హ్యావ్ బీన్ సో మెనీ ఫిల్మ్స్ లైక్ దట్. దాసనారాయణరావు గారు తీసిన సినిమాలు కానీ అవి కానీ చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడున్న సొసైటీలో ఏదైనా ఒక జానరాని స్టిక్ అయితే ఆడియన్స్ చూస్తున్నారు. దెర్ ఆర్ క్వైట్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ దట్ ఇన్ మలయాళం మూవీస్, తెలుగు మూవీస్, తమిళ మూవీస్ అన్నీ కూడా. సో అలాంటి ఒక జానరా మూవీ ఎందుకు చేయకూడదు అని చూస్తున్నారు కాబట్టి అని చెప్పి ఒక 4 years బ్యాక్ చేసుకున్న లైన్ మళ్ళీ నేను రీవర్క్ చేసి వరలక్ష్మి గారికి నరేట్ చేయడం జరిగింది. అలా స్టార్ట్ అయింది ప్రాజెక్ట్. సార్, ఇప్పుడు ఈ కథ అంతా రాసుకునేటప్పుడు మీరు ఎవరిని ఇమాజిన్ చేసుకుని రాసుకున్నా, లేకపోతే కథ అంతా అయిపోయాక మీరు ఎవరికి చెప్తే బాగుంటుందని అనుకున్నారు? కథ రాసేటప్పుడు ఎవరిని ఇమాజిన్ చేసుకుని అయితే రాయలేదండి. బట్ కథ అయిపోయిన తర్వాత ఇది ఎవరికి చెప్తే బాగుంటుంది అనుకున్నప్పుడు సౌత్ ఇండియన్ హీరోయిన్స్ ఎవరున్నారు అంటే సీనియర్ హీరోయిన్స్ అయితేనే ఈ కథకి యాప్ట్గా ఉంటారు. మరి 16 ఏళ్ళు 20 ఏళ్ళ అమ్మాయి అయితే లైక్ ఒక పాపకి తల్లిగా ఊహించుకోవడం కరెక్ట్గా ఉండదు. వాళ్ళు కూడా చేయరు, ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తల్లిగా చేయడానికి ఇష్టపడరు. సో
ఆల్రెడీ హీరోయిన్గా వచ్చి కొన్నాళ్ళ పాటు చేసిన ఆర్టిస్టులు ఎవరున్నారని చెక్ చేసినప్పుడు ఒక 4-5 ఆప్షన్స్ వచ్చినప్పుడు నాకు వరలక్ష్మి గారి వ్యక్తిత్వం ఎందుకు బాగా నచ్చిందంటే నా కథలో ఉండే పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రల తాలూకు ఛాయలో ఆవిడ పర్సనల్ లైఫ్లో కనపడ్డాయి. అంటే ఆవిడ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఆవిడ ఏంటంటే చాలా బోల్డ్గా ఉంటారు. ఏ విషయాన్ని అరమరికలు లేకుండా ఎవడేమనుకుంటాడో కూడా పట్టించుకోకుండా బోల్డ్గా చెప్పేస్తారు. సో ఆ నైజం ఏదైతే ఉందో ఆ నైజం నాకు బాగా నచ్చింది. ఇక్కడ నా 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 సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎలాగైనా బతకాలనుకునే వాళ్ళు ఎలాగోలా బతికేస్తారు, కానీ ఇలాగే బతకాలి అనుకునేవాళ్ళు బతకడం కష్టమే, కానీ ఐఎమ్ ఓకే విత్ దట్ అంటుంది. అంటే మీరు ప్రపంచంలో చూసుంటారు, రకరకాలుగా బతికేసే వాళ్ళు ఉంటారు, కానీ ఫిక్స్డ్గా ఒక ఐడియాలజీ పెట్టుకొని బతకాలి అనుకునే వాళ్ళు పాపం కష్టపడుతుంటారు. కానీ ఆ కష్టం నాకు ఓకే అని చెప్పి తను నమ్ముకున్న సిద్ధాంతానికి తగ్గట్టుగా నడిచే ఒక పాత్ర అన్నమాట ఇది, ఒక స్వాభిమానం ఉన్న పాత్ర. సో ఆవిడ ఆఫ్ స్క్రీన్ ఇమేజ్కి కూడా అది దగ్గరగా ఉందన్న ఉద్దేశంతో నా స్వార్థం ఏంటంటే ఎవరైనా కానీ ఒక సిద్ధాంతాన్ని ప్రాపర్గా నమ్మారనుకోండి, ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఒక స్క్రిప్ట్ వాళ్ళు నటించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఫేస్లో రియాక్షన్స్ కనబడతాయి. నేను దాన్ని నమ్మట్లేదు అనుకోండి, చేసినప్పుడు హాఫ్ హార్టెడ్గానే ఉంటుంది. అంతే కదా. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఎక్కడైనా చూసారా ఒక సంఘటన లేకపోతే మీ జీవితంలో ఎక్కడైనా జరిగిందా అందుకని కట్ చేశారన్న. సేమ్ థింగ్. ఇప్పుడు నేను ఎందుకు ఆ అమ్మాయిని చూస్ చేసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే ఇందులో కొన్ని క్యారెక్టరైజేషన్లో ఉండే ఛాయలు ఏవైతే ఉన్నాయో, పాత్రలో ఛాయలు ఆవిడ తను మాట్లాడిన మాటల్లో ఉన్నాయి. లేకపోతే మనకెలా తెలుస్తుంది? ఆవిడ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కానీ ఆవిడ లైఫ్లో జరిగిన కొన్ని అంశాలు బయటకు విన్నప్పుడు కానీ మనకు అనిపించి సరే ఈవిడికి డెఫినెట్గా నచ్చుతుంది, ఈవిడ దీనికి న్యాయం చేయగలుగుతుంది అని అనిపించి ఆవిడని అప్రోచ్ చేయడం జరిగింది. అనుకున్నట్టే నేను అనుకున్న పాచిక్ కరెక్ట్గా పారింది. ఆవిడ వినంగానే నేను కొన్ని సీన్స్లో నేను ఏదైతే ఎమోషన్ అనుకున్నానో ఆవిడ వింటున్నప్పుడే ఆ రియాక్షన్ నాకు కనబడిపోయింది. ఓకే, షీఈ్ లైకింగ్ ఇట్. I was very sure by the end of the narration that she is going to do the film. Only thing is తర్వాత రోజు వాళ్ళ మేనేజర్ వచ్చేసేసి ఆవిడకి నచ్చిందండి అని చెప్పారు తప్పితే, బట్ బై ద ఎండ్ ఆఫ్ ద నరేషన్ ఐ కుడ్ సెన్స్ దట్ ఆన్ హర్ ఫేస్ దట్, అండ్ హర్ ఫేస్ ఇస్ సో ఎక్స్ప్రెసివ్ దట్ షీ కెనాట్ హైడ్ యువర్ ఎమోషన్స్. ఈజీలీ బయటకు కనబడిపోతుంటారు. అది ఆవిడే చాలాసార్లు ఎమోషన్ ఇంటర్వ్యూస్లో చెప్పారు. సో అలా ఐ కుడ్ సీ దట్ షీ హాజ్ లైక్డ్ ఇట్. సో తర్వాత రోజు మార్నింగ్ ఐ గాట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ హర్ అండ్ దెన్ వీ వెయిటెడ్ ఫర్ ద రైట్ కైండ్ ఆఫ్ అ ప్రొడక్షన్ హౌస్ అండ్ దెన్ ట్రావెల్డ్. కాస్టింగ్ విషయానికి వస్తే సార్ అందరికి మాక్సిమం నోన్ ఫేసెస్ ఉన్నాయి. అవును, వీళ్ళు తెలియదు అనడానికి లేదు. ఎక్కడో దుక్కుని చూసే ఉంటాం, ఏ సినిమాలో అయినా వాళ్ళు కనిపించే ఉంటారు. అవునవును. సో మీరు వాళ్ళందరికీ కూడా వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆన్ స్పాటే ఓకే చేశారా, లేకపోతే ఎవరైనా కొంచెం టైం తీసుకుని ఓకే చేశారా? టైం తీసుకుని ఓకే చేయడం అని కాదండి. అంటే వీ కీప్ ఆన్ లుకింగ్ ఫర్ ఆప్షన్స్. ఈ పాత్రకి ఎవరు సూట్ అవుతారో 4 ఆప్షన్స్ రాసుకుంటాం. తర్వాత ఆ నలుగురిలో మన టైం అవైలబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఒక షెడ్యూల్ అనుకున్నప్పుడు ఆ షెడ్యూల్లో ఫిట్ అయితేనే వాళ్ళు మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మన బడ్జెట్ అనుకుంటాం, బడ్జెట్లో ఫిట్ అయ్యేవాళ్ళని షూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కాదు నేను నెక్స్ట్ ఇయర్ చేస్తాను అంటే ఈ ఆర్టిస్టే కావాలని చెప్పి మనం నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తుంటే ప్రొడక్షన్ బడ్జెట్ పెరిగిపోతుంది. సో మనం ఏంటంటే ఎప్పుడైనా సినిమా అనేది ఒక ఇన్ టైంలో డెలివరీ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. We started in 2022లో April 11th స్టార్ట్ చేసాం మేము. తర్వాత August 30th కల్లా వీ ఫినిష్డ్ 99%. ఒక రోజు షూట్ September 16th కంప్లీట్ చేసాం. అంటే 4 monthsలో వీ ఫినిష్ ద షూట్. ఈరోజున్న కాలంలో ఒక 4 monthsలో ఒక పెద్ద సినిమా చేయడం అనేది యాక్చువల్గా స్లైట్లీ డిఫికల్ట్, బట్ ఓకే, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇట్ వర్క్డ్ అవుట్. డైరెక్టర్ ఉన్నా, ప్రొడ్యూసర్ ఉన్నా, కాస్టింగ్ ఉన్నా, కానీ టెక్నికల్గా టెక్నీషియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఉండాల్సిందే, వాళ్ళు సరిగ్గా వర్క్ చేస్తేనే అవుట్పుట్ కూడా మనకు మంచిగా వస్తుంది. సో ఈ మూవీ టెక్నికల్గా టెక్నీషియన్స్ గురించి మీరేం చెప్తారు? టెక్నికల్గా ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ అద్భుతంగా పనిచేయబట్టే ఈ సినిమా యొక్క అవుట్పుట్ ఇలా వచ్చింది. అంతవరకు నేను చెప్పను. ఎందుకంటే నేను డైరెక్టర్గా సక్సెస్ అయ్యాను అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దైర్ హార్డ్ వర్క్ ఓన్లీ. నా ఫ్రెండ్ తమ్ముడు రాహుల్ శ్రీవాత్సవ్ కానీ అతను చాలా అసలు తమ్ముడు అని చెప్పేదానికంటే యాక్చువల్గా ఈజ్ ఎ సీనియర్ టెక్నీషియన్ దాన్ మీ. నాది మొదటి సినిమా అయ్యుండొచ్చు, అతను ఇప్పటికి ఆల్రెడీ 30 సినిమాలు చేసేస్తున్నాడు. పెద్ద పెద్ద హీరోలతో చేస్తున్నాడు, మోహన్ లాల్ గారితోనూ శివరాజ్ కుమార్తోనూ వాళ్ళందరితో చేస్తున్నాడు. అట్లాగే నాని చెమిటిశెట్టి అని చెప్పి తను కూడా అప్కమింగ్ కెమెరామెన్, బట్ తను ఇచ్చిన వర్క్ ఎక్సలెంట్ వర్క్ ఇచ్చాడు తను కూడా.
నెక్స్ట్ ఆశిష్ తేజపుల, అతను ఈవెన్ రిలేటివ్లీ న్యూ ఆర్ట్ డైరెక్టర్ ఓన్లీ. బట్ తనకేంటంటే స్టడీ చాలా బాగుంది, ఎందుకంటే ఆర్కిటెక్చర్ స్టూడెంట్ అతను. అబ్జర్వేషన్ చాలా బాగుంటుంది. ఒక మీటింగ్లో మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మన మొహం తక్కువ చూస్తాడు, చుట్టుపక్కల పరిసరాలను ఎక్కువ గమనిస్తుంటాడు. మనకు అనిపిస్తుంది ఏంటి వీడు మన మొహం చూడకుండా ఏటో చూస్తున్నాడు. బట్ ఏంటంటే వాడి ప్రొఫెషన్ అది. సో హీ కీప్స్ అబ్జర్వింగ్ థింగ్స్ అండ్ అది తన వర్క్లో రిఫ్లెక్ట్ చేస్తాడు. హీఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ గుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్. దెన్ కాస్ట్యూమ్ డిజైనర్ మానస, ఆమె ఈ మా సినిమాతోనే ఇంట్రొడ్యూస్ అయింది, లేకపోతే అంతకు ముందర ఏదో వెబ్ సిరీస్ చేసింది కానీ, బట్ షీ హెస్ డన్ ఫ్యాంటాస్టిక్ వర్క్. అండ్ దానికి ఉదాహరణ దాని పర్యవసానం ఏంటంటే నౌ షీ ఈస్ డూయింగ్ ఆల్ వరలక్ష్మి మ్యామ్స్ మూవీస్. షీ హెస్ బికమ్ ఆవిడ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అయిపోయాడు. అలాగే నెక్స్ట్ ఎడిటర్ కావచ్చు, లేకపోతే ఆల్ ద అదర్ టెక్నీషియన్స్. ఇప్పుడు నెక్స్ట్ యతిరాజ్ గారు కానీ, సౌండ్ మిక్సింగ్ దేవికృష్ణ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. సో దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్ అవుట్ అనమాట. సరే మన ఫ్రెండ్ మనవాడు అనే ఒక దీంట్లో అందరూ కూడా దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్ అవుట్ అనమాట. సో ఇంకా గోపీసుందర్ గారు చెప్పాల్సిన అవసరం ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పేశాను ఆయన గురించి. ఎందుకంటే మనం సినిమా తీసి ఆయన చేతిలో పెట్టడమే మన ఇది. అండ్ ఆయన చెప్పిన ఒక మాట మాత్రం నేను చెప్పగలను, చాలా తక్కువ సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్కి వర్క్ చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుందని. అది ఇందులో నాకు దొరికింది. బికాజ్ ఎందుకంటే ఒక 55 సీన్లలో 30 సీన్లు సైలెంట్ సీన్సే. సైలెంట్ అంటే ఎక్కువ రీరికార్డింగ్ స్కోప్ ఉన్న సీన్సే, డైలాగ్స్ తక్కువ. సో విజువల్లోనూ నెక్స్ట్ ఆయన ఇచ్చిన రీరికార్డింగ్లోనూ లేపాలి. సో హీ ఫెల్ట్ సో మచ్ సాటిస్ఫైడ్. ఎస్, ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ, హీ సెడ్. దిస్ ఇస్ వాట్ హీ సెడ్. సో టెక్నికల్గా దే హావ్ గివెన్ బ్రిలియంట్ అవుట్పుట్ అండి. దట్ మచ్ ఐ కెన్ సే. సార్ ఇప్పుడు ఒక మూవీ అంతా చేసాము అంటే మనకి థియేటర్ వరకు తీసుకెళ్ళడం కష్టం. అంటే థియేటర్ వరకు తీసుకెళ్లి ఆడియన్స్ రప్పించడం కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్. ఎందుకంటే అన్ని కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. ప్రతి సినిమా కొన్ని రోజులు ఆగితే ఫోన్లోకి వచ్చేస్తుంది, డబ్బులు కట్టుకున్నామా చూసామా అన్నట్టే ఉంటున్నారు ప్రతి ఒక్కరు. థియేటర్కి వచ్చి సినిమా టికెట్ కొని వాళ్ళు ఒక 150 రూపీస్ పెట్టి సినిమాని చూసి హిట్ చేయాలంటే అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. సినిమా తీయడం ఒక ఎత్తు అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, దానికి ప్రమోషన్స్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం ఒక ఎత్తు అవుతుంది. అవునండి. సో మీకు ఇది ఫస్ట్ మూవీ, సో ప్రమోషన్స్ పరంగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే పరంగా ఎలా జరుగుతుంది? డెఫినెట్గా ఆ విషయంలో ప్రొడ్యూసర్ గారిని మెచ్చుకోవాలి నేను. ఎందుకంటే సినిమాకి ఇంత ఖర్చు పెట్టాం కదా అని పట్టించుకోకుండా ప్రమోషన్స్కి కూడా విపరీతంగా ఖర్చు పెట్టి ఆయన హీఈస్ టేకింగ్ ద ఫిలిం క్లోజ్ టు ద పీపుల్. అండ్ ఆ లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయడం కానీ, లేకపోతే డిగ్నిటరీస్ని పట్టుకొని వాళ్ళ చేత రిలీజ్ చేయించడం కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ కావచ్చు, టెలివిజన్ ఇంటర్వ్యూస్ కావచ్చు. అండ్ ఇప్పుడు ఈ విధంగా నాకు ఇప్పుడు నేను సినిమా గురించి మాట్లాడేదానికి ఒక అవకాశం ఇవ్వడానికి కానీ, మొన్న ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కావచ్చు, దాంట్లో మేడం ఆవిడ యాక్చువల్గా షీఈ్ వెరీ పాపులర్. సో ఎప్పుడైతే తను సినిమా గురించి ఆవిడకి అవసరం లేదు యాక్చువల్గా, ఏంటి నటించామా వెళ్ళిపోయామని ఉండొచ్చు. But she has owned the film so much that she has seen the film, she has told a couple of corrections. మేము ఆ కరెక్షన్స్ కూడా చేశాము. Now she is feeling that it is her film. So she is talking సినిమా యొక్క క్వాలిటీ గురించి, దాని గురించి కూడా షీ ఈస్ టెలింగ్. అవసరం లేదు తనకి, బట్ అయినా కూడా షీ ఈస్ గివింగ్ ఇట్స్ గ్యారంటీ కార్డ్, యూ కెన్ గో, యూ విల్ గెట్ ఎంగేజ్ అని చెప్తుంది ఆవిడ. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మేము అనుకుంటాం, మాకు అదే తురుపు మొక్క అనుకుంటున్నాం, మా ట్రంప్ కార్డ్. సో ఆ విధంగా ప్రమోషన్స్ పరంగా మా వరకు మేము ఎంత చేయగలం అంత చేయగలుగుతున్నాం. అందరూ చేస్తుంటే మేము చేస్తున్నాం, మేము ఎక్స్ట్రాగా ఏం చేయట్లా. ఎక్స్ట్రాగా ఏదైనా చేయాలేమో నాకు తెలియదు కానీ, బట్ మ్యాక్సిమం ఎఫర్ట్ అయితే ప్రొడ్యూసర్ గారు పెడుతున్నారు. సో లెట్ us see how it is going to. సార్ ఇది మీకు డెబ్యూ ఫిలిం. సో డెబ్యూ ఫిలింలోనే కాస్టింగ్ అంతా కూడా నోన్ ఫేసెస్, మళ్ళీ మల్టీ లాంగ్వేజెస్ లోనేమో రిలీజ్ చేయడము, సో కొంచెం హైగానే ఉంది మూవీ పరంగా అయితే. సో ఆల్రెడీ వరలక్ష్మి గారేమో నోన్ ఫేస్ హిట్ మూవీస్ లో చేశారు, ఆవిడకంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, లైక్ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తారు. ఆవిడకన్నా ఆవిడ వాయిస్ కూడా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవాలి, కొంచెం బేస్ వాయిస్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టే మూవీ పరంగా. అవును. సో ఈవిడ సెలెక్ట్ కాకముందు సినిమా మంచి సినిమా తీయాలని ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటే, ఈవిడ ఎంటర్ అయ్యాక అది కొంచెం పెరిగినట్టే. సో అది ఎంతవరకు మీరు ఫుల్ఫిల్ చేశారనుకుంటున్నారు? అంటే నేను పర్సనల్గా నా వరకు నేను చెప్పగలిగింది ఏంటంటే 5 లాంగ్వేజ్లో చేద్దామని అయితే మేము అనుకోలేదు, నేను అనుకోలేదు. బట్ ఒకసారి సినిమా షేపప్ అయిపోయిన తర్వాత ఆ యూనివర్సల్ ఇమోషన్ ఏదైతే ఉందో అందరికీ కనెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రొడ్యూసర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఇట్ గాట్ డబ్డ్ ఇన్ ఆల్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. నో ఇట్ ఈస్ గెటింగ్ రిలీజ్డ్ ఇన్
I should be actually I'm fortunate that my first film is getting released in 5 languages అంటే ఇట్స్ నేను ఎప్పుడు అనుకోలే. సో కాకపోతే ఏంటంటే లాస్ట్ ఈ మిగతా 3 కాపీలు నేను చూడలేదు. దట్ మచ్ ఐ కెన్ చూసి వాటి గురించి నేను ఇంకా కామెంట్ చేయలేను. నేను తెలుగు తమిళ్ వరకు మాత్రం ఐ కెన్ సే డెఫినెట్లీ ఇట్ హెస్ కమ్ అవుట్ వెరీ నైస్లీ. సో అదండి, దట్స్ ఆల్. సో తెలుగు తమిళ్ అంటున్నారు, మీరు చూసిందా? రెండు ఒకేసారి షూట్ చేశారా? లేదండి, యాక్చువల్గా మేము ఎలా షూట్ చేసామంటే తెలుగు తమిళ్ షూట్ చేయడం ఒకేసారి 2 లాంగ్వేజ్లో షూట్ చేయడం ప్రాక్టికల్లీ డిఫికల్ట్ అండి. కాకపోతే లక్కీగా మాకేం జరిగిందంటే 2 ఆర్టిస్టులు, మేజర్ ఆర్టిస్టులు మాకు తమిళియన్స్ వచ్చారు. ఈవిడ కూడా తమిళనే, కాకపోతే ఏంటంటే షీ షూట్స్ ఇన్ ఓన్లీ తెలుగు. షీ డజంట్ అట్టర్ వన్ తమిళ్ లాంగ్వేజ్. ఏదో నేను తమిళన్ కదా, నాకు తమిళ్లో ఇవ్వండి, నేను మాట్లాడేస్తాను, తర్వాత తమిళ్లో డబ్బులు చేసుకుని అటు చేయదు ఆవిడ. షీ ఈజ్ వెరీ పర్టికులర్ దట్ షీ షూట్స్ ఓన్లీ ఇన్ తెలుగు. అండ్ ఆ డైలాగ్స్ని తనే మగప్ చేసి 1 రోజు 2 రోజులు ముందర తీసుకొని దట్ వే షీ ఈజ్ వెరీ పర్టికులర్ అండి. సో ఆవిడ మాత్రం తెలుగులోనే చెప్పారు. మైన్ గోపి గారు అండ్ గణేష్ వెంకటరామన్ గారి దగ్గర నేను కొంత అడ్వాంటేజ్ తీసుకున్నాను. వాళ్ళ చేత నేను తమిళ్లో డైలాగులు చెప్పించాను. ఎందుకంటే ఏమవుతుందంటే బేసిక్గా ఒక ఆర్టిస్టు వేరే లాంగ్వేజ్లో డైలాగ్ చెప్పినప్పుడు ఆ డైలాగ్ గుర్తుపెట్టుకునే క్రమంలో వాళ్ళ యొక్క నటన మీద దాని ఎఫెక్ట్ కనబడుతుంది, అంటే ఇంపాక్ట్ పడుతుంది. సో వాళ్ళు 100% ఇవ్వలేకపోతారు. సో ఆ కష్టం వాళ్ళని పెట్టకూడదు మనం. వాళ్ళు ఏదైతే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారో అదే లాంగ్వేజ్లో వాళ్ళని మాట్లాడించండి. ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైలాగ్స్ని మనం డబ్బింగ్ చెప్పించేటప్పుడు తెలుగు నుడికారం మిస్ కాకుండా, ఆ స్లాంగ్ మిస్ కాకుండా మనం డబ్బింగ్ చెప్పించాలి. సో అలా చేసాం మేము. సో తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరైతే వాళ్ళకి చెప్పారో, చాలా ఎక్సలెంట్ ఆర్టిస్ట్ చెప్పారు, ఆ ఆర్టిస్టే వచ్చి చెప్పాడా మాట్లాడా అన్నంతగా డబ్బింగ్ బాగా కుదిరింది మాకు. అట్లా ఇంకా తమిళకి వచ్చినప్పుడు ఏమైపోయిందంటే ఆ తమిళ ఆర్టిస్టులు వాళ్ళు ఉన్నారు, ఈడో తమిళే కాబట్టి ఈడో తమిళ్లో డబ్బు చెప్పారు. అట్లాగే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమిళ్లో ఆల్రెడీ డైలాగ్ చెప్పారు కాబట్టి లిప్సింగ్ ప్రాబ్లం లేదు. సో 2 లాంగ్వేజ్లో తీసిన ఫీల్ అయితే కలిగింది, ఈవెన్ దో వి డిడ్ంట్ షూట్ ఇన్ ద కపుల్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇట్స్ లైక్ దట్. సో సార్ ఇప్పుడు ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఎస్. ఒక మనకి ఏం జరుగుతుంది నెక్స్ట్ అన్నది తెలుసుకోవాలన్న ఒక క్యూరియాసిటీ అయితే పెంచే మూవీలానే అనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తే. అవునండి. సో మూవీలో ఇంకా మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేము థియేటర్కి రావాలంటే మాకు ఇంకా కొన్ని పాయింట్స్ కావాలి. ఉత్తి మేము ఎగ్జైట్గానే ఫీల్ అవుతామంటే అదొకటి సరిపోదు ఆడియన్స్కి. డెఫినెట్గా అండి. యాక్చువల్గా వచ్చి థ్రిల్లర్ ఏదైతే మీకు ట్రైలర్ కనపడిందో, ట్రైలర్ ఏంటంటే ఇంటెన్షనల్గా ఇది ఒక థ్రిల్లర్ అని మీకు అనిపించాలని మేము చేసింది. కానీ సినిమాలో నేను ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక వ్యక్తిని భయపెట్టాలని మనం ప్రయత్నిస్తే ఆ వ్యక్తి భయపడుతూ నటిస్తూ ఉంటే మనకి ఎంతసేపు అయినా కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం కలగదు. ఎందుకు భయపడాలి మనం? ఆ వ్యక్తి నేను భయపడే పరిస్థితికి వస్తే అప్పుడు నేను భయపడతాను. ఎప్పుడు నాకు ఐడెంటిఫికేషన్ ఏర్పడుతుంది? ఇమోషనల్గా నేను కనెక్ట్ అవ్వాలి, ఆ వ్యక్తి నేనని ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అయ్యేదానికి మనం కథ చెప్పాలి. ఆ పాత్రని, ఈ పాత్ర నేనైతే నేను ఇలా భయపడతాను అనిపించేలాగా మనం. సో ఆ బిల్డప్ అంతా, దాని వెనక బ్యాక్గ్రౌండ్ కథ అంతా ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక స్వాభిమానం ఉన్న లేడీ, ఆ అమ్మాయి యొక్క స్ట్రగుల్ ఉంది. ఆల్ ద విమెన్ ఇన్ ద సొసైటీ హూ ఆర్ పర్టిక్యులర్ అబౌట్ దేర్ క్యారెక్టర్, వాళ్ళ వ్యక్తిత్వం గురించి ఆలోచించే ప్రతి పర్సన్, ప్రతి ఆడది ఈ సినిమాలో సంజన పాత్రను చూసి ఐడెంటిఫై అవుతారు. అది నేను రాసి ఇవ్వగలను. నేను ఇందాక అదే చెప్పాను, మీకు ఒక డైలాగే చెప్పాను కదా, మీకు ఎలాగోలా బతికేద్దాం అనుకున్నా ఎలాగైనా బతికేస్తాడు. కానీ ఇలాగే బతకాలి అంటే ఒక స్వాభిమానంతో బతకాలి అనుకునే వాళ్ళకి బతకడం కష్టమే. అది మీ ఫేస్లోనే కనపడుతుంది. అది అంటే మనం పవిత్రంగా బతకాలి, మనం అడ్వాంటేజ్ తీసుకోకూడదు ఇంకొకడు, మనం మనలాగే ఉండాలి అని మనం అనుకుంటే చాలా కష్టం, అవకాశాలు రావు. కానీ దానికోసం మన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటే కనుక జీవితంలో ఎప్పటికీ మనకి అవకాశాలు అన్నీ రావచ్చు. వ్యక్తిత్వం కోల్పోతే రాదు మళ్ళీ. నేను ఇంకొక స్క్రిప్ట్లో రాశాను, మన వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవటమే మనిషిగా మన యొక్క గొప్ప విజయం. ఆ తర్వాత సంగతి మిగతావన్నీ. ప్లీజ్. ఓకే సార్, ఇప్పుడు వరలక్ష్మి గారు యాక్ట్ చేశారు, అంతా అయిపోయింది. సో మీకు ఇది ఫస్ట్ మూవీ. అవునండి, ఫస్ట్ మూవీ. సో బిఫోర్గా మీరు ఏది చేసిన ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇందులో మీరే డైరెక్టర్, వన్ ఆఫ్ ది పిల్లర్ ఆఫ్ మూవీకి ఒక మెయిన్ పిల్లర్. అవునండి. సో కాస్టింగ్ వచ్చేసి వరలక్ష్మి గారు, ఆవిడకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ మూవీ పరంగా మీరు కొత్త విషయాలు ఏం నేర్చుకున్నారని అడిగితే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, నేర్చుకోవడం అనేది ఇట్స్ అన్ ఎటర్నల్ ప్రాసెస్.
అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేర్చుకున్నాము, కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు నేర్చుకున్నాము, డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మనం ఏదైతే మిస్టేక్స్ చేసుకుంటామో డైరెక్టర్ని ఎంతగా బాధ పెట్టాయి అనేది ఇప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టర్లు చేస్తున్నప్పుడు నేను బాధపడుతుంటే నాకు తెలుస్తున్నాయి. అవి నేను కూడా అయ్యో నేను అలా చేసుంటే వీళ్ళు ఇంత బాధపడ్డారు కాబట్టి నా అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా పాడు చేయకుండా వాళ్ళని ప్రాపర్గా ట్రైనప్ చేసుకుంటే నాకు రేపు పొద్దున ప్రాబ్లం రాదు అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఓకే, సో ఐ షుడ్ ఫైండ్ రైట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. మంచి ఎక్స్పీరియన్స్, మంచి నేర్చుకున్నారు. సో ఇలాంటిది ఎవరు చెప్పలేదు. నేను జోక్స్ అపార్ట్ ఇట్ గివ్స్ ఒక స్టూపెండస్ అమౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వెన్ యు ఆర్ హ్యాండ్లింగ్ ఎ సెట్ ఆఫ్ 100 పీపుల్ సెట్లో ఉన్నప్పుడు. ఎవ్రీ మూమెంట్ కౌంట్స్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెన్సీ. ఒక్క నిమిషం, ఒక అరగంట లేట్ అయిందన్నా కూడా సో ఆ రెస్పాన్సిబిలిటీ మనకు నెత్తి మీద ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి వాడిని మనం ముందరి నుంచే మోటివేట్ చేసుకుంటూ ఇంకా లేట్ కాకుండా ఎలా చేసుకోవాలనేది ముందరి నుంచే ప్లాన్ చేసుకుని నేను కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను, ప్లానింగ్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి అది నాకు చాలా హెల్ప్ అయింది. కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు వర్షం పడింది, 12 రోజులు వర్షం పడింది. వర్షం పడినా కూడా మేము అనుకున్న ప్లానింగ్ ఏదైతే ఉందో అనుకున్న దాని ప్రకారం మేము షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎందుకు వెళ్ళాము? ఒక సీన్ రాసుకున్నాం, బయట జరగాలి అనుకుంటాం. బయట జరగాలనుకున్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆ రోజు ఆ సీన్ కాకుండా ఆగిపోతే ప్రొడ్యూసర్కి కదా బొక్క. అందుకని ఆ సీన్ లోపలికి షిఫ్ట్ చేసేస్తాం, సీన్ అప్పటికప్పుడు మార్చేస్తాం. నేనే రైటర్ కాబట్టి నాకు ఇది ఉంది. మీ చేతిలో ఉన్నది. సో లేదు వర్షం పడుతుంది మధ్యాహ్నం నుంచి అనుకున్నప్పుడు బయట తీయవలసిన సీన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ అది నాన్ లీనియర్గా ఒక సగం సీన్ నుంచి మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేసేసి దాని తర్వాత దాని స్టార్టింగ్ సీన్ని బయట వర్షం కురుస్తున్నప్పుడు లోపలికి వెళ్ళి షూటింగ్ చేసేవాడు. మేము చేసాం అలాగా. బస్ సీన్ చేసినప్పుడు మాకు క్లియర్గా వెదర్ రిపోర్ట్ వచ్చింది మధ్యాహ్నం వర్షం పడుతుంది అని చెప్పి. సో ఇప్పుడు చేయవలసిన సీన్ మధ్యాహ్నం షిఫ్ట్ చేసి బయట సీన్ ఫస్ట్ కంప్లీట్ చేసి తర్వాత బస్ సీన్ లోపల చేసాం. లీనియర్గా చేయలేము మేము. దట్ వే వీ కుడ్ కంప్లీట్ ద ఎంటైర్ వర్క్ ఆఫ్ దట్ డే. వెదర్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి మారుతూనే ఉన్నారు. సీన్స్ మార్చుకుంటున్నాం, ఓకే, మార్చాలి. అది నేను అదేం గొప్పేం కాదు, అందరు డైరెక్టర్లు చేయాల్సిన పని అది. కొంచెం బడ్జెట్ సేవ్ అవ్వాలంటే ఇలాగ మనము బడ్జెట్లో చేయాలంటే, సేవ్ అవ్వాలంటే కాదు, బడ్జెట్ మనం అనుకున్న దాంట్లో చేయాలంటే చేయాలి. ఓకే, రైట్ సార్. సార్ ఇప్పుడు మూవీ రిలీజ్ అయిపోతుంది May 3rd. సో ఆడియన్స్ వచ్చి థియేటర్లో చూడాలి, దానికి రిజల్ట్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు రావాలంటే వాళ్ళకి మీరు ఏదో ఒక యూనిక్ పాయింట్ చెప్పాల్సిందే ఇప్పుడు. సో ఇది మా మూవీలో ఉంటుంది, మీరు ఖచ్చితంగా వస్తే మీకు బాగుంటుందని ఏదో ఒకటి చెప్పండి మా ఆడియన్స్కి. మేము ట్రైలర్లో ఆల్రెడీ దాన్ని ఇచ్చేసామండి, జనాలు ఆల్రెడీ ఎక్సైటెడ్గా ఉన్నారు. మాటలో వినాలనుకుంటున్నారు. మా మాటల్లో వినాలంటే ఆల్రెడీ కనబడుతుంది కదా అక్కడ. నా మాటలే నా సినిమా అండి, ఇంకా నేను సపరేట్గా వచ్చి నేను మాట్లాడకూడదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూలు కూడా అంత కరెక్ట్ కాదు. మా సినిమానే మాట్లాడాలి. సినిమా నేను 4 సినిమాలు చేసిన తర్వాత మీరు ఇలాంటి ఇంటర్వ్యూ ఇస్తే ఆ సినిమాలు ఇలా చేసే, ఈ సినిమాలు చేసాను మాట్లాడుకోవచ్చు. కానీ నా మొదటి సినిమా ఏదైతే ఉందో మొదటి సినిమాయే డైరెక్టర్ గురించి మాట్లాడాలి. నేను ఇప్పుడు ఏదో 400 మాటలు మాట్లాడేసి రేపు పొద్దున సినిమా బొక్కలా ఉందనుకోండి తీసి పక్కన పెడతారు నన్ను. ఈడేంటారు చాలా ఎక్కువ మాట్లాడేటంట. సో ట్రైలర్ని చూసి ట్రైలర్ వాళ్ళని ఎక్సైట్ చేసింది అనిపిస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు రావాలి. అట్ ద సేమ్ టైం ట్రైలర్లో ఉన్న అంశం మాత్రమే కాదండి, అద్భుతమైన మ్యూజిక్ ఉంది, అట్ ద సేమ్ టైం మంచి ఇమోషన్స్ ఉన్నాయి. అండ్ ఒక ఇప్పుడున్న సమాజంలో వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ డెఫినెట్గా ఈ సినిమా చూస్తే తనని తాను ఐడెంటిఫై చేసుకుంటుంది. అంతవరకు నేను రాసివ్వగలను. సో అలాంటి వాళ్ళకి ఈ సినిమా నిజంగా పండగ లాంటి సినిమా. సో సపరీ మూవీ May 3rd రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి. సో చూసారు కదా ఇంటర్వ్యూ, మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.